మనతోటి జూమ్లో ఉన్నారు. చంద్రవర్ధన్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సో దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల ఏరువేత ముమ్మరంగా సాగుతుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ మొత్తాన్ని తిరిగి వెళ్ళిపోమన్నారు. అదేవిధంగా మిగతా దేశాలకు సంబంధించి ఎవరైతే సక్రమంగా ఉంటున్నారో మన దేశంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేదని అనుకోవాలా సార్? ఇప్పుడు మనకు ప్రధానంగా మనం మరి ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరూ కూడా నమస్కారం. ఇవాళ మనం పాకిస్తాన్ ఎప్పుడు కూడా మనకు ఒక పెద్ద సమస్యగా ఉన్న విషయం అనేది తెలుస్తుంది. అనాదిగా ముందు నుంచి గత 70 సంవత్సరాల నుంచి కూడా పాకిస్తాన్ నేరుగా లేకపోతే పరోక్షంగా టెర్రరిజంని ప్రోత్సహించింది. ఇక్కడ ఉన్న వాళ్ళ మీద నిఘా పెట్టడం అదొక వంతు. కానీ గతంలో అనేకమైన ట్రీటీస్ వల్ల వాళ్ళకు వెసులుబాటు కల్పించడం జరిగింది. హిస్టారికలీ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా కామన్ టైస్ ఉన్నాయి కాబట్టి, యాన్సెస్ట్రల్ లీనియేజ్ ఉన్నాయింది కాబట్టి, మరి ఇతర వాణిజ్యపరంగా అన్ని కూడా సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అది అనివార్యమైంది. వాళ్ళు ఇక్కడ రావటం, మన వాళ్ళు చాలా స్వల్పంగా వెళతారు, కానీ అక్కడ నుంచి వచ్చే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మరి వీసా తీసుకొని మరి కొందరు ఇల్లీగల్గా చొరబాటు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఈ పాకిస్తానీస్ మీద వలసలు వచ్చిన వాళ్ళు, లేకపోతే లీగల్గా ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని వాళ్ళ మీద నిఘా పెట్టే విధంగా, వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అది నేను అనుకుంటా ఫస్ట్ స్టెప్. ఇతర దేశాల నుంచి అది తర్వాత వస్తుంది. ఏదైనా బట్టి నిఘా సంస్థలు ఖచ్చితంగా ఎవరి మీద అనుమానం ఉంది, పాకిస్తాన్ కాకుండా ఇతర దేశాల పౌరులు ఎవరు ఉన్నారా ఇక్కడ, వాళ్ళ యాక్టివిటీస్, ఉదాహరణకి వాళ్ళు తుర్కీ నుంచి వచ్చారనుకోండి, వాళ్ళ మీద నిఘా ఖచ్చితంగా ఉంటుంది. అవును, బికాస్ వాళ్ళు తుర్కీ ముందు నుంచి కూడా ఈ పాకిస్తాన్, మరి ముఖ్యంగా ఈ కాశ్మీర్ ఇష్యూ మీద వాళ్ళు ప్రో పాకిస్తాన్ స్టాండ్స్ తీసుకున్న విషయం అది వాస్తవంగా అందరికీ తెలుసు. కాబట్టి కొన్ని అన్య దేశాలు వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు మానసికంగా, వాళ్ళ రిలీజియస్ పరంగా మానసికంగా కూడా పాకిస్తాన్ ఐడియాలజీ కట్టుబడి ఉన్న వాళ్ళు, సానుభూతి పరమైన వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా క్రమేపీ దాని మీద నిఘా ఉండటం జరుగుతుంది. కానీ మొట్టమొదటిగా నేను అనుకుంటా వీళ్ళని కనుక్కోవటం, సంఖ్యాపరంగా ఎందరున్నారు, ఆ తర్వాత లీగలా ఇల్లీగలా, ఆ తర్వాత ఏమి చెయ్యాలి అనే విషయాల మీద నేను చాలా ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఎడుతుంది. మరి అమిత్ షా గారు నేరుగా నేను అనుకుంటా మొట్టమొదటిసారి ఈ వలసదారుల గురించి నేరుగా ముఖ్యమంత్రులతో మాట్లాడి వాళ్ళని ఐడెంటిఫై చేయండి, వాళ్ళ జాబితా తయారు చేయండి. ఎందుకంటే వాస్తవం ఏం తెలిసిందంటే, జాబితాలో ఉన్నవాళ్ళు, అధికారంగా ఉన్నవాళ్ళు ఒక్క సంఖ్య ఉంటే అనధికారంగా ఉన్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అది వెలుగులో రాదు. అనేక సంవత్సరాలు మనం చూసాం. ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే మనం ఎప్పుడు కూడా మన నాయకులు చెప్తుంటారు, హైదరాబాద్లో వలసదారులు ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు చొరబాటు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా రోహింగ్యా ముస్లిమ్స్ అనండి. అంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు సహకారం ఉంటేనే వాళ్ళు ఉంటారు, అంతే కదా సార్? ఎందుకంటే ఇప్పుడు మనకు వీ హ్యావ్ ఎ లాంగ్ బార్డర్. సమ్ టైమ్స్ గతంలో బార్డర్ చాలా పోరస్ గా ఉండేది, నిఘా కూడా అంత ఆశించిన విధంగా ఉండేది. ఇప్పుడు గత సంవత్సరంలో మోడీ గారు వచ్చినంత పరిస్థితి ఖచ్చితంగా మారిందని చెప్పొచ్చు. కానీ ఏదైనప్పటికీ ఇలాంటి నిన్నే 3 రోజుల క్రితం జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. కాబట్టి ఇది మన నిఘా సంస్థలనే కాదు, దేశాన్నంతా కూడా అప్రమత్తం చేయాలి. ఎందుకంటే మనం అనుసరించబోయే స్ట్రాటజీ ఏముంది, దాని అనుగుణంగా కొన్ని ప్రిలిమినరీ స్టెప్స్ తీసుకోవాలి. ఆ ప్రిలిమినరీ స్టెప్స్ గానే ఇవన్నీ కూడా ఈ క్లెన్సింగ్ ప్రాసెస్, ఐడెంటిఫికేషన్, అదే వాళ్ళని అందరినీ కూడా కట్టడి చేయటము, లేకపోతే వాళ్ళని పంపించటం, వాగా బార్డర్ని కూడా దాన్ని సీల్ చేయటం, అదేవిధంగా అనేకమైన కన్కామిటెంట్ చర్యలు తీసుకోవటం. ఐ థింక్ ఇట్స్ అ ప్లాన్డ్ మెజర్డ్ మెజర్స్, ప్రిలిమినరీ మెజర్స్ అంటారు. ఈ ప్రిలిమినరీ మెజర్స్ ఖచ్చితంగా రేపు జరగబోయే సంకేతాలకి ఏ రకంగా ఉంటుందో మన విషయం మనం ముందుగానే తెలుసు. కానీ ఏదైనప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో ఇలాంటి విషపూరితమైన వాతావరణం, పాకిస్తాన్ ఇప్పుడు విషపూరితమైన వాతావరణం, ఎప్పుడు కూడా సహృదయం వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఉన్నా కూడా అలా నటించి వాళ్ళు చేసే టెర్రరిజం అనండి, నేరుగా లేకపోతే పరోక్షంగా ఆ తెర వెనకాల ఉండి ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా ఈ స్లీపర్ సెల్స్ అన్నారు మీ పెద్దలు, ఆ స్లీపర్స్ అంతా కూడా వాళ్ళు ఏ రకంగా దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు, ఈ అవుట్ సైడ్ ది కంట్రీ హ్యాండ్లర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఇక్కడ అల్లకల్లోలం సృష్టించటం,
ఎప్పుడెప్పుడు పాకిస్తాన్కి అభద్రత భావం ఎక్కువ. సో ఆ, ఇలాంటి డిస్రప్టివ్ యాక్టివిటీస్ చేసేటప్పుడల్లా అనుకుంటే వాళ్ళ జాతీయ అభద్రత కారణంగా అక్కడున్న పరిస్థితులు చాలా సక్రమంగా లేదు. ఇవాళ వాళ్ళ పరిస్థితి చాలా శోచనీయంగా ఉంది. ఆ విషయాలు మనం మాట్లాడదాం వల్ల ఏ రకంగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అసలు యుద్ధానికి వాడు సిద్ధమేనా, కేవలం ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప వాస్తవాన్ని ఇవాళ నెట్ లో చూశాను నేను. ఇతర దేశాలు ప్రతినిధులు అందరూ కూడా మిలిటరీ స్ట్రాటజిస్ట్ అందరూ కూడా మాట్లాడుతున్నారు, పాకిస్తాన్కి యుద్ధం చేసే సామర్థ్యం లేదు, ఒకవేళ చేసినా వాళ్ళు ఎంత తీవ్రంగా నష్టపోతారు. వాస్తవానికి ఈ విషయం బ్రహ్మనాయుడు గారు నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒక పాకిస్తాన్ టెలివిజన్ లో ఒక సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ జరిగింది. అందులో అతన్ని అడిగారు, ఏమండి మన దేశం యుద్ధానికి వెళితే యుద్ధం వచ్చే అవకాశం ఉంది కదా, మనం తట్టుకోగలమా, ఎన్ని రోజులు చేయగలము మనం. ఆయన అన్నాడు, అసలు యుద్ధానికి వెళ్ళటం పెద్ద పొరపాట, ఇవాళ యుద్ధంకు సంబంధించిన సామగ్రిలు లేవు, వాహనాలకు కావలసిన పెట్రోల్ లేవు, ఎక్విప్మెంట్ లేదు, స్పేర్స్ లేదు. అదే కాకుండా డొమెస్టిక్ గా వాళ్ళకు సమస్యలు ఉన్నాయి. పంజాబ్ లో జరిగిన సమస్య మొన్న మనం చూసాం చూడండి, అది బలూచిస్తాన్ లో ఏ రకంగా ఆ సంఘటన జరిగింది. అదే విధంగా ఆపోజిషన్ ఇమ్రాన్ ఖాన్, అదే విధంగా బిలాల్ గారు వాళ్ళు ఏ రకంగా ప్రభుత్వం అనేది ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఎండగడుతున్నారు. దీనివల్ల అక్కడ స్థానికుల్లో కూడా ఎలాంటి సపోర్ట్ లేదు, ప్రజల సపోర్ట్ లేనిదే ఏ యుద్ధం గెలవలేమనే విషయం మనకు తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఇలాంటి ఉన్న పరిస్థితులు కేవలం ప్రగల్భాలు గడపటం, కేవలం ఛాతీని కొట్టి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం, కానీ వాస్తవానికి ఇక్కడ భయాందోళన పరిస్థితి ఉంది పాకిస్తాన్ లో. ఇవాళ ప్రజలు చాలా, ఇప్పుడే మీరే చెప్పారు, చాలా అక్కడ ఉన్న విఐపీస్ అందరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కూడా ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోయారు, పొరుగు దేశాలకు వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ మీదే వాళ్ళ కుటుంబ సభ్యులకే నమ్మకం లేదు. అక్కడ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ అధికారుల కుటుంబ సభ్యులకే వారి మీద నమ్మకం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళ సామర్థ్యం వాళ్ళకే తెలుసు, అనవసరంగా ఎందుకు ఈ యుద్ధానికి పోవాలి. ఇప్పుడు ఆర్మీ జనరల్ ని తప్పు పడుతున్నారు వాళ్ళు. ఆయన ఉద్రేకంగా మాట్లాడాడు, ముందు వెనకాల ఆలోచించకుండా మాట్లాడటం ద్వారా ఆయన పలికిన మాటల తర్వాత 3 రోజులనే ఇది జరిగింది. కాబట్టి అది నేను ఇక్కడ అనాలోచిత చర్య. కాబట్టి ఏదైనా బట్టి ఇప్పుడు ఒక జయంట్ ని లేపారు కాబట్టి, మనకు తీవ్రమైన నష్టం కలిగించారు కాబట్టి వాళ్ళ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి. మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన విషయాల్ని అవన్నీ మన దృష్టిలో పెట్టుకొని పౌరులంతా కూడా ప్రభుత్వానికి సహకరించి వాళ్ళకు కావలసిన మానసిక ధైర్యం అందిస్తే ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాన్ని, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి అది ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వాళ్ళని తుదిముట్టించే అవకాశం మనకి ఇప్పుడు మంచి అరుదైన అవకాశం. ఈ అవకాశం మనం పోగొట్టుకోకూడదు. మన మత గురువులైన కూడా అనేకమైన సాంఘిక సంస్కరణ వ్యక్తులు కూడా అంటే ఏమంటున్నారు, ఇది మంచి అవకాశం. ఇవాళ చూసాం నేరుగా లేకపోతే పరోక్షంగా ప్రోత్సహించే నేతల్ని మన కాశ్మీర్లోని వాళ్ళ నేతల ఇల్లులన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీని కూడా చాలా వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం వెళుతుంది. ఇది ఇంతటితో ఆగేది కాదు.